నమస్కారం నవదీప్ అన్న. అరే రే ఒకసారి ముందురా. ఏంటది దాబాలో చపాతీలు వేసేవాళ్ళగా? ఏంటిదంతా పులిహోర? పులిహోర అమ్మాయి కోసం కలపడానికి పులిహోర తెచ్చన్న. పులిహోర చేయడానికి ఒక్కటి కూడా ఇక్కడ లేవు, అలాగే ప్రేమించడానికి ఒక్కటి కూడా నీ మొహ లక్షణం లేదు. మొహ లక్షణం మొగ లక్షణం అంటున్నా. మగ లక్షణం లేదు, మొహంలో కూడా లక్షణం లేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సరే కాదు, పాయింట్కి రా. అమ్మాయిని ఎలా పడేదో ట్రిప్ చెప్పన్న. పుట్టబోయే పిల్లలకి నవదీప్ అని పేరు పెట్టుకుంటామన్నా. ఎవరికో పుట్టిపోయే పిల్లలు మన పేర్లు పెట్టకూడదు, తప్పది. సరే ఏం పుట్టించాలి రండి ఇటు. సరే ప్రాబ్లం ఏంటి? ఏదో ఒక గమ్మత్తు చేయాలి. గమ్మత్తు. అవునన్న, గమ్మత్తు అంటే అలాంటి మత్తుగా కాదు, గమ్మత్తుగా ఉండాలి. రెడీయా? రెడీ రెడీ అన్న. చూపిస్తా, చిన్న చిటికలో గమ్మత్తు చూపిస్తా. ఓకే అన్న. అది చూసావా రియాక్షన్? చూసావా? మనం ఎన్ని ఎపిసోడ్లు చూసినా వీడిదే జరుగుతూ ఉంటది. ఈలోపు మనం వెళ్ళి కొంచెం కామెడీ ఏమైనా చేసుకుందాం. కమాన్ కమాన్ లెట్స్ స్టార్ట్. వెళ్ళిపోయారు. ఇంకా షో స్టార్ట్ చేద్దామా? లెట్స్ బిగిన్ ది షో. ఇప్పుడు రాబోతున్న టీమ్ బెక్కీ. లెట్స్ వెల్కమ్ దెం. ఏవండి, ఏంటే నిన్న పక్కింటి ప్రతిభని బైక్ మీద ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళారు? నేను నిన్నే పేపర్ లో చూసాను సార్. ప్రతిభ ఉంటేనే ఉద్యోగం ఇస్తా అన్నారు, అందుకే దాన్ని తీసుకుని వెళ్ళిపోయాను. ఇచ్చారా ఉద్యోగం? దానికి ఇచ్చారు సార్. ప్రతిభ అంటే అది టాలెంట్, పక్కింటి అమ్మాయి కాదు. పక్కింటి అమ్మాయిని తీసుకెళ్ళడం కూడా టాలెంటే. ఇంతకీ మన పిల్లలేరే? పాపా ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చెయ్యి. ఏమా పోయినసారి చెప్పాను కదా సార్, అదేమో తిండిది నాకి నా ఆస్తి అంతా తీసేసింది. ఇదేమో హీరోయిన్ అవుతానన్న మోజులో మొత్తం ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? నానా పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. ఇప్పటికిప్పుడు దీనికి పెళ్ళంటే అంత మంచి మొగుడిని ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేనున్నా అయ్య గారు. నేను దానికి మొగుడు కావాలన్నా, నువ్వేం చేసావురా? నాకేం తక్కువ అయ్య గారు, అందగాన్ని గుణవంతుణ్ణి, పైగా యుఎస్ రిటర్న్. యుఎస్ రిటర్న్ ఏంట్రా? యుఎస్ పోదామని ఎయిర్పోర్ట్ పోయినా పాస్పోర్ట్ లేదని రిటర్న్ పంపించారు. దాన్ని యుఎస్ రిటర్న్ అంటారా? యుఎస్ పోకుండా రిటర్న్ వస్తే రిటర్న్ కదా. ఇప్పటికిప్పుడు దీనికి పెళ్లి చేద్దాంటే నాకు ఆస్తి కూడా లేదు, ఎలా రా? మా అయ్యగారికి 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులుండే, కానీ మా అయ్యగారే 8వ తరంలో పుట్టిడు. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నీకు పెళ్లి చేస్తాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. నా ఫ్రెండ్ మొన్న యుఎస్ నుంచి వచ్చాడే, వెళ్ళి వాళ్ళని సంబంధం అడుగుదాం పద. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. ఏ అమ్మ ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దర్లాంటి ముద్దే పెట్టు, మూడే పెంచు ముద్దే పెట్టు, మూడు ముళ్ళు పడేటట్టు. బ్యాచులర్ లైఫ్ కి మ్యారీడ్ లైఫ్ కి తేడా ఏంటండి? నేను బ్యాచులర్ గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఒక్కడనే వండుకొని తినేవాడిని. ఇప్పుడు చూడు మీ అందరికీ వండి పెట్టాల్సి వస్తుంది. అసలు నేను పెళ్లి చేసుకోకుండా సన్నాసులాగా ఉండిపోదాం అనుకున్నానే. నువ్వు సన్నాసివనే, నీ అమ్మ బాబులు నాకిచ్చి కట్టబెట్టారు. అది సన్నాసా సన్యాస? అవన్నీ అందరి ముందు ఎందుకులే గానీ మన పిల్లలేరే, పిల్లలకి పిలు. గణేష్, వెంకీ, 10th క్లాస్ ఫ్రెండ్షిప్ సార్ మాది. నమస్కారం చెల్లమ్మా. నమస్కారం అన్నయ్య. ఏం వెంకీ వెళ్ళొచ్చా? ఏం లేదురా, నాకు పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది, మీకు ఎలాగో పెళ్లిడికి వచ్చిన. అరే బాబు ఎస్ఐయా? మరి మీకు ఓకే అంటే మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం రా ప్లీజ్. బా అన్నయ్య, పాప చాలా లక్షణంగా ఉంది. బాబు నీకు ఓకేనా? నాకు కూడా ఓకే. అది నా పెళ్ళం, అది నా పెళ్ళం.
తల్లే ఇంత బాగుందంటే కూతురు ఇంకెంత బాగుంటదే. ఒకవేళ నాన్న పోలికలు వస్తేను వద్దండి. ఏంట్రా పెళ్లిడు వచ్చే కూతురు ఉంది కదా, కూతురికి పెళ్లి చేయకుండా అబ్బాయికి పెళ్లి అంటే బాగోదు కదా వెంకీ. ఆగండి ఆగండి ఆగండి. నేనున్నానయ్య గారు. మీ అమ్మాయికి అబ్బాయి కావాలి అంతే కదా? గుణవంతుడైతే ఓకేనా? ఓకే. అందగాడైతే ఓకేనా? డబుల్ ఓకే. యూఎస్ రిటర్న్ అయితే ఓకేనా? ఓ ట్రిపుల్ ఓకే. అయితే నేనే అదేంటని అలా తోసేస్తున్నారు? ఏమనుకోని మీ అమ్మాయిని ఇద్దాం అనుకున్నారు? ఎవరు వెంకీ అతను? మా పనోడు. చాలా గ్రేట్ అన్నయ్య. మాలా యుఎస్ రిటర్న్ అయ్యి వచ్చిన మీరు పన్నోళ్ళ పెట్టుకున్నానంటే వావ్ అన్నయ్య.